అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 21 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుగారు గుప్త నిధులకి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా పూజల ద్వారా పరిష్కార మార్గం చూపిస్తారు. మీరు మన గురువుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మీనరాశి నక్షత్ర ఫలితాల ప్రకారము ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చాలా కాలంగా మీరు ఎదురు చూసినటువంటి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్యారంగాల్లో కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగటం మంచిది. ఇక గ్రహబలాల ప్రకారం రేపు రోజున సూర్యుడు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. చంద్రుడు మనశ్శాంతి కలిగిస్తాడు. కుజుడు ధైర్యము, కార్యసిద్ధిని ప్రసాదిస్తాడు. బుధుడు సంభాషణలు, వ్యాపార చర్చలకి అనుకూలంగా ఉంటుంది. గురుడు ఈ రాశికి అధిపతి. ధనలాభం, గౌరవం, అదృష్టాన్ని పెంచుతాడు. శుక్రుడు కుటుంబంలో ఆనందం, దాంపత్య సౌఖ్యం కలుగుతుంది. శని కష్టంతైనా ప్రతిఫలం అందుతుంది. రాహుకేతువులు అనవసర ఖర్చులు, వాదోపవాదాలకి దూరంగా ఉండండి. ఇక పరిహార పరంగా రేపు మంగళవారము ఆంజనేయ స్వామిని దర్శించండి. ఓం హనుమతే నమః మంత్రం 100 నిమిషాలు జపించండి. బెల్లం లేదా ఎర్ర కందిపప్పు దానం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇక రేపు రోజు మంగళవారం ఆంజనేయ స్వామి ఆరాధన అత్యంత శుభప్రదం అండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కార్యసిద్ధి, ధైర్యము, శుభఫలితాలు కలుగుతాయి. ఇక రేపు రోజు జపించవలసిన మంత్రము ఓం హనుమతే నమః లేదా ఓం సుబ్రహ్మణ్య నమః మంత్రాలని 100 నిమిషాలు జపించండి. ఇంకా రేపు రోజున మీన రాశికి అదృష్ట సంఖ్యలు 3, 7. అదృష్ట రంగులు పసుపు, లేత ఆకుపచ్చ. శుభ సమయము ఉదయం 9 నుండి 11:30 వరకు అండి. ఇక రేపు మీన రాశి వారికి ఆధ్యాత్మిక పురోగతి, కుటుంబ సహకారము, ఆర్థిక అవకాశాలు, ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. ఇక రేపు రోజున ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక రేపటి రోజున పెద్దల యొక్క మార్గదర్శకత్వం తీసుకోవడం వల్ల ప్రయోజనకరంగా కూడా ఉంటుందండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా చాలా అనుకూలమైన రోజు. మీ యొక్క అన్నలు, అక్కల గురించి మీకు కొంత ఆందోళన కూడా కలగవచ్చు. చిన్న చిన్న విషయాలపై సమయాన్ని రేపటి రోజు మీరు వృధా చేయకండి. ముఖ్యమైన అవకాశాలు మీకోసం ఎదురు చూస్తుంటాయి కాబట్టి అజాగ్రత్తగా ఉండకండి. కమిషన్లకు సంబంధించిన విషయాలకి రేపటి రోజున చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రభుత్వం పట్ల భయం ఉంటుంది. వివాదాలను ప్రోత్సహించవద్దు. లావాదేవీలో తొందరపాటు నష్టాలకు కారణమవుతుంది. శారీరక సౌకర్యము కలగవచ్చు. ఊహించిన ఖర్చులు కూడా తలెత్తవచ్చు. ఏర్పాట్లు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఇతరుల నుండి ఏమీ ఆశించవద్దు. ఆందోళన, ఒత్తిడి వద్దు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందని భయం ఉంటుంది. ఇతరుల యొక్క తగాదాలు జోక్యం చేసుకోవద్దు. ఆదాయంలో నిశ్చయిత ఉంటుంది. ఇక రేపు రోజున ఉత్సాహంతో నిండి ఉంటుందండి. మీరు ఒక ప్రత్యేక కుటుంబ సభ్యుని గురించి కూడా ఆసక్తికర విషయాన్ని తెలుసుకుంటారు. మరియు మీ యొక్క మనోధైర్యాన్ని పెంచి ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలుసుకుంటారు కూడా. అదేవిధంగా రేపు రోజున మీరు చాలా పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఎవరికైనా మీ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే ముందు దాన్ని మరియు ప్రణాళికను 1-2 సార్లు సరిచూసుకోండి. ఇక రేపు రోజున మీరు మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. విద్యార్థులు కొత్తగా మరియు సృజనాత్మకంగా మీ ఏదైనా ప్రయత్నించాలని ఆలోచిస్తారు. మీ పిల్లల నుండి మీకు ఒక శుభవార్త కూడా ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి మీ పనికి పూర్తి మద్దతు కూడా ఇస్తారు. మరియు మీ యొక్క సంబంధం బలపడుతుంది. మీ యొక్క ఎముకలు నొప్పి లేదా ఒళ్ళు నొప్పులు వంటివి రేపు రోజు మీకు సంభవించవచ్చు. రేపు ఆరోగ్యం మిశ్రమంగానే ఉంటుంది. కానీ తెలివైన చర్యలతో మీరు పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. మీరు అవసరమైన గృహోపకరణను కొనుగోలు చేయవచ్చు. యువకులు తమ యొక్క లక్ష్యాలని కోసం కష్టపడి పనిచేయాలి. వారు తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు నిర్వహించగలిగే దానికంటే ఎక్కువ పని మరియు బాధ్యతలను తీసుకోకండి. మీ విజయాలను చూసి కొందరు అసూయ కూడా పడే సూచనలు ఉన్నాయి. వారి వ్యాఖ్యలను పట్టించుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టండి.
వ్యాపారానికి సరిపడా మంచి రోజండి. అదనపు ఆదాయం కోసం ఒక కొత్త అవకాశం లభించవచ్చు. మీ సిబ్బంది రేపటి మీ యొక్క ఏదైనా సరే ఆలోచనలతోటి సహాయంతో పనులు క్రమపద్ధతిలో పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసిన బాధ్యతలు నిర్వహించవలసి రావచ్చు. ఒత్తిడికి గురి కాకుండా మీ పని సామర్థ్యాన్ని కొనసాగించండి. కుటుంబంలో ప్రేమ మంచి సామరస్యం ఉంటుంది. ప్రేమికులకి డేటుకి సంబంధించి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ప్రమాదాలను నివారించండి మరియు జాగ్రత్తగా వాహనం నడపండి. గాయం లేదా ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. ఇక రేపటి ఈ రాశి వారికి చేపట్టిన పనులు అన్ని రకాలు కూడా ఆశించిన వేగంతో ముందుకు సాగవు. మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఓపికతో వ్యవహరించడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రశాంతంగా ఉంటూ ఒక్కో పని పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. ఆర్థిక పరిస్థితి రేపటి రోజున అంతంతగానే ఉంటుందండి. కాబట్టి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ సభ్యుల యొక్క రేపటి రోజున సమయం గడపడంతో మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల గురించి చర్చించకుండా ఉండటం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. బంధుమిత్రులతో సంబంధాలు బాగున్నప్పటికీ డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ బడ్జెట్ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు అయితే తలెత్తకుండా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలో ఆచితూచి అడుగులు వేయడం మీకు మేలు చేస్తుంది. ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించుకొని నిదానంగా పూర్తి చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. అనవసరమైన ఆందోళన పక్కన పెట్టి మీ లక్ష్యాల వైపు నిలకడగా సాగటం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అందరికీ సహాయం చేయాలని మీ కోరిక రేపటి మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. మీ వర్తమానాన్ని రేపటి మీరు మెరుగుపరచడానికి గతంలో మీరు పెట్టిన పెట్టుబడి రేపటి రోజున ఫలించవచ్చు. యువతకు పాఠశాల ప్రాజెక్టుపై సలహా అవసరం కావచ్చు. మీ యొక్క హృదయాన్ని లోతుగా సృష్టించే వ్యక్తిని మీరు కలుసుకునే అవకాశం ఉంది. ఇక ఈ రాశి కింద జన్మించిన వారు రేపటి తమను తాము అర్థం చేసుకోవాలి. రేపటి రోజున ప్రపంచంలో మీరు ఒంటరిగా ఉన్నట్లు భావిస్తే మీకోసం ఒక సమయం అయితే కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని విశ్లేషించుకోండి. ఈ సమయం మీకు చాలా అపారమైన వైవాహిక ఆనందాన్ని తెస్తుంది. ఈ రాశి వారు రేపటి మధ్యాహ్నానికి దూరంగా ఉండాలి. చెడు అవసరాలకు దూరంగా ఉండాలి. దీనివల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న రేపటి మీరు మత్తుపాన విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు మీ స్నేహితులు కలుసుకునే వారితో కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. మీరు అందుకోసం డబ్బు కూడా ఖర్చు చేస్తారు. మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో మీ యొక్క ఆదాయం పెరుగుతుంది. మీపై అధికారులు సంతోషంగా ఉంటారు. మీ వైవాహిక జీవితంలో రేపటిన వాతావరణం ఆనందమయంగా ఉంటుంది. రేపటి మీకు ఒక ముఖ్యమైన రోజుగా ఉంటుందండి. సహజ ప్రభుత్వాలకు రేపటి రోజున మార్పులకు స్వాగతం పలుకుతుంది. మీరు మీ భాగస్వామితో మమేకమై లోతైన అవగాహన రేపటి మీరు పొందగలుగుతారు. నేటి వాతావరణంలో సీజన్ల వారిగా వచ్చే వ్యాధులతోటి రేపటి మీరు కొంచెం ఇబ్బంది పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఆరోగ్యం కొంచెం నిలకడగా ఉంటుంది. అదేవిధంగా రేపటి మీ యొక్క ఏకాంత సున్నితమైన సమయము పోయిస్తారు. పనిలో మీ కష్టంతైన భావానికి గుర్తింపు లభిస్తుంది మరియు సహోద్యోగులను మద్దతు లభిస్తుంది. దీనివల్ల జట్టుగా పనిచేయడం మెరుగుపడుతుంది. మీ ఆలోచనలు వ్యక్తపరచడానికి ఇది చాలా మంచి సమయం అండి. కానీ మీరు వాటిని సరిగ్గా తెలియజేస్తున్నారని నిర్ధారించుకోవడం జాగ్రత్త వహించండి. మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఒక ప్రత్యేకమైన సంఘటన జరిగే అవకాశం కూడా ఉంది. మీరు ఒక వ్యక్తిని ప్రత్యేకమైన వ్యక్తితో ఉంటే వారితో మీ యొక్క బంధం మరింత బలపడుతుంది. ఒకవేళ మీరు కనుక వివాహితులై ఉంటే చిన్న చిన్న విభేదాలను ఏర్పరచించుకోవడానికి మార్గాలను కనబడండి. అదృష్టం మరియు భాగస్వాములు బలంగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మరింత గాఢమవుతాయి. ఆఫీస్ ఒత్తిడి ఇంటికి తీసుకురావద్దు. మీ బాస్ లేదా సీనియర్లతో వాదనకు దిగవద్దు. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. రేపటి మీ యొక్క ప్రమోషన్స్కి సగటు ఫలితాలు వస్తాయి. రేపటి పనిచేసే చోట మీ యొక్క సహోద్యోగులు మీకు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా ఉంది. రేపటి కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం పరస్పర సహకారం రేపటి లభిస్తుంది. ఆరోగ్యపరంగా రేపటి మీ యొక్క అనుభవం సాధారణంగానే మరియు సగటుగానే ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి కన్నా కూడా చాలా అనుకూలమైన రోజుని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క రాశి వారికి ఆధ్యాత్మిక పురోగతి, కుటుంబ సహకారము, ఆర్థిక అవకాశాలు, ఉద్యోగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సహనము విశ్వాసంతో ముందుకు అయితే శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. మరి తెలిసినాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరి వీటితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.